నటసింహం బాలకృష్ణకు తొలుత వరుసగా ఇద్దరు కుమార్తెలు జన్మించడంతో అప్పట్లో ఆయన అభిమానుల్లో నిరాశ నెలకొంది. తమ అభిమాన హీరోకు నట వారసుడు లేడన్న భావనతో కొందరు అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఆ క్రమంలోనే 1994 సెప్టెంబర్ 6న బాలకృష్ణకు కుమారుడు జన్మించగా నటరత్న ఎన్టీఆర్ స్వయంగా ఆ శిశువుకు మోక్షజ్ఞ తారక రామతేజ అని పేరు పెట్టారు. కాలక్రమేణా ఆ పేరు మోక్షజ్ఞ తేజగా, సన్నిహితులకు మోక్షజ్ఞగా, మరింత దగ్గర వారికి మోక్షుగా మారింది. మోక్షజ్ఞను వెండితెరపై చూడాలన్న ఆశతో బాలయ్య అభిమానులు 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడే ఎంట్రీ అంటూ వార్తలు వచ్చినా కాలం గడిచిపోతూ వచ్చింది. చివరకు గత ఏడాది మోక్షజ్ఞ హీరోగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందు ఆ ప్రాజెక్టు నిలిచిపోవడంతో కారణాలపై స్పష్టత లేకుండానే మళ్ళీ నిరీక్షణ మొదలైంది. మోక్షజ్ఞ ఏ సినిమాతో ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తాడన్న ఆసక్తి ఇప్పటికీ అభిమానుల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఇటీవల తాను నటించబోయే ఆదిత్య 999 చిత్రంలో మోక్షజ్ఞ కూడా నటిస్తాడని చెప్పడంతో మళ్ళీ చర్చ మొదలైంది. ముందుగా తండ్రితో కలిసి ఒక సినిమాలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చిన తర్వాతే మోక్షజ్ఞ సోల్ హీరోగా ఎంట్రీ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు నటరత్న ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రలు చేసిన అనంతరమే బాలకృష్ణ స్వతంత్ర హీరోగా స్థిరపడ్డారు. అదే బాటలో బాలకృష్ణ రాబోయే కొన్ని చిత్రాల్లో మోక్షజ్ఞ కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదైనా అభిమానుల నిరీక్షణ ఫలించి మోక్షజ్ఞ తెరగ్రేటం చేస్తాడేమో అన్న ఆశతో బాలయ్య అభిమానులు ఎదురు చూస్తున్నారు.